సుప్రీంకోర్టు క్రాకర్స్ నుంచి అంటే మందుగుండు సామాగ్రి నుంచి బేరియం నైట్రేట్ అనేది తీసేయండి, మీరు వాడకూడదని చెప్పి స్ట్రిక్ట్ గా రూల్ పెట్టింది. ఇప్పుడు ఈ కండిషన్ అనేది 2024 నుంచి గట్టిగా పట్టుకున్నారు ఆఫీసర్స్. కేవలం ఒక శివకాశిలోనే మందుగుండు సామాగ్రికి చెందినటువంటి క్రాకర్స్ కి సంబంధించినటువంటి 1000కి పైగా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కేవలం క్రాకర్స్ మీద మాత్రమే ఒక సంవత్సరానికి 6,000 కోట్ల బిజినెస్ అనేది రన్ అవుతుంది మన దేశంలో. ఈ క్రాకర్స్ ని తయారు చేస్తూ దీన్నే జీవనాధారంగా చేసుకుంటూ 8 లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి మన దేశంలో. అయితే సుప్రీంకోర్టు ఏంటంటే క్రాకర్స్ లో ఉండేటటువంటి ఈ బేరియం నైట్రేట్ వల్ల ఎక్కువగా పొగలు, ఎక్కువగా కాలుష్యం వస్తుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడద్దని చెప్పింది. ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ టపాసుల్లో బేరియం నైట్రేట్ అనేది ఎక్కువగా శబ్దాలు అలాగే ఎక్కువగా రంగులు రావడానికి మెయిన్ కారణం అన్నమాట. ఎప్పుడైతే క్రాకర్స్ లో బేరియం నైట్రేట్ ని వాడకపోతే దానికి ఆల్టర్నేటివ్ గా ఏదైనా వాడారంటే ఖచ్చితంగా దాని కాస్ట్ అనేది డబుల్ అయిపోతుంది. ఇప్పటికే దీపావళికి టపాసులు కొనాలంటే మన ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితిలో ఉంటే ఇప్పుడు ఈ బేరియం నైట్రేట్ ని వాడకపోవడం వల్ల క్రాకర్స్ రేట్ అనేది డబుల్ అవుతుంది. క్రాకర్స్ ని ఎక్కువ కాస్ట్ పెట్టి వాడకపోవడం పక్కన పెట్టేస్తే దీని మీద ఆధారపడి బతికే వాళ్ళ గురించి ఖచ్చితంగా కోర్టు గానీ ఆలోచించాల్సిందే.